హాయ్ హలో అండి. మీ అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మీ పద్మజ తెలుపుకుంటుంది. వెల్కమ్ టు భూవి అండ్ మీమి ఛానల్. ఈరోజు కృష్ణ జన్మాష్టమి కదండి. చూడండి మా కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడు. మా ఇంటికి బుల్లి బుల్లి అడుగులు వేసుకుని చిన్ని చిన్ని పాదాలతోని ఎంత చక్కగా వస్తున్నారు. ఎవరితో వస్తున్నారు? వాళ్ళ తాతయ్యతోని వాళ్ళ నాన్నమ్మతోని. కృష్ణ అంటే కృష్ణుడిలాగే ఉన్నాడు చూడండి. సాక్షాత్ చేతిలో తలకేమో నెమలు పెట్టుకొని నెమలు పించి పెట్టుకొని చేతిలో పిన్నలకడ పట్టుకొని వెన్న ముద్ద పట్టుకొని ఎంత చక్కగా బుల్లి బుల్లిగా అడుగులు వేసుకొని చక్కగా వస్తున్నాడు. ఆ కృష్ణుడు చూస్తుంటే ఆహా ఆహా నిజంగా కృష్ణుడు ఇలాగే ఉంటాడా అన్నట్టున్నాడండి. మా చిన్ని కృష్ణుడు, మా అల్లరి కృష్ణుడు. ఈ అల్లరి కృష్ణుడికి చూస్తుంటే చాలు ముద్దులాడియాలనిపిస్తుంది. మా ఇంటిలో మా చిన్ని మనవరాలంటే తను కృష్ణుడిగా రెడీ చేసాం. ఇది ఫస్ట్ది తంది కృష్ణ జన్మాష్టమి కాబట్టి మీ పాపది మీరందరూ చక్కగా చూడాలి, చెయ్యాలి. చూడండి మేము అది తీసుకున్నాననేసి ఎంత గొడవ పెట్టేసి అలాగా లాగేసుకుంటున్నాడు మా చిన్ని కృష్ణుడు, చిలిపి కృష్ణుడు. చూడండి వాళ్ళ మమ్మీతోని దేవకి, వాళ్ళ నాన్నమ్మేమో యశోద, ఇద్దరితో కలిసి ఎంత చక్కగా డాన్స్ చేస్తూ ఎంత చక్కగా ఆడుకొని పాడుకొని ముందుకు వస్తూనే ఉన్నాడు. చుట్టుపక్కల కృష్ణుడు కదండి, చిలిపి కృష్ణుడు కదా, ఒకే దుక్కు చోటు కదా, 4 పక్కలు చూడండి ఎంత చక్కగా చూస్తున్నాడు. అటువైపు ఇటువైపు చూడండి. నేనేమో అటు ఇటు మా చిన్ని కృష్ణుడు చూడాలి అని ముందుకు చూడాలనేసి అలా చూపిస్తున్నాను. అయినా సరే కృష్ణుడు కృష్ణుడే కదండి. చూడండి వాళ్ళమ్మ దేవికి ఎంత బాగా తను చక్కగా డాన్స్ చేస్తుంది పట్టుకొని. కృష్ణ పరమాత్మ అలాగే ఉన్నాడండి చూడటానికి. మా ఇంట్లో చాలా అల్లరండి. చూడండి ఎంత చక్కగా దేకుడుతూ పాకురుకుంటూ బుల్లిగా వచ్చేస్తున్నాడు కృష్ణుడు. ఆ కృష్ణుడు చూస్తుంటే ఓహో ఓహో అనిపిస్తుంది, పట్టుకొని ముద్దులాడాలనిపిస్తుంది. చూడండి పిన్నల కాడ ఎంత బాగా పట్టుకున్నాడు, బాసురి ఎంత బాగా పట్టుకొని ఆ వెన్నది కుండ ఎంత బాగా పక్కనే పెట్టుకొని చక్కగా చూడండి ఎంత చక్కగా చూస్తున్నాడు. కృష్ణుడు అంటే కృష్ణుడేనండి. ఈ కృష్ణుడు నుండి చూస్తుంటే చూడండి ఆ వెన్నది కుండ ఎంత చక్కగా తిరిగేసాడు. కృష్ణుడిలాగే చూడండి ఎంత చక్కగా ఒక చెయ్యి కింద ఒక చెయ్యి కుండలోని పెట్టుకొని ఎంత చక్కగా చూస్తున్నాడు. చూడండి అలాగా ముందుకు వస్తున్నాడండి. చూస్తున్నారు కదా. చూడండి ఇప్పుడేమో ఉట్టి చూడండి ఆ ఉట్టి ఎంత బాగా కొడుతున్నాడు. వాళ్ళ అమ్మతోని కొట్టబోతున్నాడు కానీ అది కొట్టలేకపోతున్నాడు. చూసారా ఎలా కొడుతున్నాడు. ఆహా ఓహోహోహో మా చిన్ని కృష్ణుడులా చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు. ఇది చేతిలోన వేసుకొని దండగడియాలు వేసుకొని మెడలోనేమో పూసలన్నీ వేసుకొని వాళ్ళ అమ్మతో కూర్చొని చూడండి ఎంత చక్కగా కొడుతున్నాడు. చూడండి ఎంత చక్కగా కొడతాడు చూడండి. కొట్టేసాడు చూడండి. కొట్టేసాడు ఎంత చక్కగా. కృష్ణుడు ఎంత చక్కగా కొట్టాడు. చూడండి ఎంత బాగా పట్టించుకున్నాడు వెన్నకుండా. ఆహాహాహా ఎంత చెక్క పట్టుకొని లాగుతున్నాడు చూడండి వెన్నది. ఆ వెన్న కొండే లాగేసుకున్నాడు. చూసారా. ఆహా వెన్న ముద్ద లాగేస్తున్నాడు చూడండి. మేము చూసి ఆ కృష్ణుడు చిలుపు పనులు చూసి ఇద్దరం తెగ అమ్మ నాన్నమ్మ కలిసి ముద్దులాడేస్తున్నామండి ఆ కృష్ణుడికి. ఈ కృష్ణ ఎలాగున్నాడంటే దేవికి నందండి వాసుదేవ. చూడండి ఇప్పుడు వెన్న ముద్ద తినిపించడానికి వాళ్ళ తాతయ్య వాళ్ళ నాన్నమ్మ కూర్చోబెట్టుకొని చక్కగా వాళ్ళ తాతగారు వెన్నముద్ద తినిపేస్తున్నాడు. ఏం కాకుండా ఎంత చక్కగా వెన్నముద్ద తినేస్తున్నాడంటే మీకు కనబడుతూనే ఉంది కదండి. వద్దు అనకంట కూడా చక్కగా బుర్రోపుకంట పెడుతుంటే తింటాడు. ఆపేస్తే చాలండి గోల పెట్టేస్తున్నాడు. ఇంత అంత గోల కాదండి.
ఆడి మా కృష్ణుడికి నచ్చింది పెడితే ఇష్టం ఎలాడదు, అలాగే వెన్న అలాగే తింటున్నాడు. చూడండి నాన్నమ్మ నేను పెడుతుంటే ఎంత చక్కగా తింటున్నాడు, ఎంత చక్కగా చూస్తున్నాడు కదా. అదండి మా కృష్ణుడిది. చూడండి ఎంత చక్కగా ఇస్తుంటే ఎంత బాగా తింటున్నాడు. కృష్ణ బంగారం, ఇది చిలిపి కృష్ణుడమ్మా, అల్లరి కృష్ణుడు. నటుకట్టు కన్నయ్య చూడండి ఓహో పెట్టలేదనేసి దగ్గరికి లాగేసి మళ్ళీ తినేస్తున్నాడు. గింతలే పెట్టిమంటున్నాడండి అంత చక్కగా. చూడండి కిరీటం పెట్టుకొని ఎంత ముచ్చటగా అనిపిస్తున్నాడు. ఏమి ఆడకంట ఎంత బాగా మేము తయారు చేసినా సరే ఉదయం నుండి అలాగ రెడీ చేస్తూనే ఉన్నామండి. మార్నింగ్ చేసినా సరే అస్సలు చిరాకు పడకంట చక్కగా ఫోటోలు అంటే చక్కగా తీయించుకుంటాడండో మా కృష్ణుడు. ఫోటోలని సెల్ఫీలు అవని వీడియోస్ అంటే చక్కగా మొహం ఫేస్ పక్క చక్కగా ముందు పెట్టుకొని చక్కగా తీస్తుంటాడు. చూడండి నాన్నమ్మ మీద కూర్చొని ఎంత చక్కగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి ఎవరు వస్తున్నారు, పెద్ద కృష్ణుడు వచ్చాడండి. ఆ పెద్ద కృష్ణుడికి మా చిన్న కన్నయ్య అలాగ చూస్తున్నాడు, చూసారా కింద మీద చూసేస్తున్నాడు అనమాట. ఏటి ఇంకొక అన్నయ్య వచ్చేసాడు కృష్ణుడు అయిపోయి అనేసి. అబ్బా చూడండి ఇక్కడ చూడండి వాళ్ళ అమ్మ దేవకి నేనేమో యశోద ఇద్దరం కలిసి మా కృష్ణుడికి ఎంత చక్కగా లాలిస్తూ పాలిస్తూ ఆడిస్తూ చక్కగా వాడితోని ఫోటోలు తీయించుకుంటూ కృష్ణుడితోని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నామండి. మార్నింగ్ నుండి ఇంకా కృష్ణుడికి రెడీ చేయడం, రెడీ చేసి అన్నీ చక్కగా అమర్చి అలంకరించి వాడికి చూడండి ఇక్కడ చూడాలండి వెన్న చేయితో చూడండి ఎలాగా వెన్న చేయితో పట్టుకొని పిసుకుతూ తింటూ చూసారా ఎవరైనా అంటారా కృష్ణుడు కాదనేసి. చూడండి ఎంత చక్కగా వెండి గిన్నెలో నుండి తీసుకొని చేయితోనే చక్కగా పిసుకుతూ అదేటో అని చూసి ముక్కుకి మొఖానికి బొగ్గలకి రాసుకుంటూ ఇటు అటు చూస్తూ చక్కగా తింటున్నాడండి మా కృష్ణుడు. ఏటమ్మా దీని కోపం. చూడండి ఆ వెన్నగిన్ని అటు నుండి ఇటు నుండి అటు గింతోనే మా నోట్లో వేసుకోవాలనేసి పైకి ఎత్తేసాడండి. పైకి ఎత్తున్నాడు, తినేలోపు ఆ గిన్నె కింద పడిపోతుంది. చూడండి ఇప్పుడు ఎంత చక్కగా పట్టుకొని లాగుతున్నాడు. చూసారు పాపం మా కృష్ణుడికి వెన్న చేతికి అందటం లేదు. చక్కగా వెన్న తింటూ ఎంజాయ్ చేస్తున్నాడండి మా కృష్ణుడు. ఈ కృష్ణుడికి చూస్తుంటే ముద్దులు ఆడేసి పట్టుకొని పిసికేయాలనిపిస్తుందండి. అంత బుజ్జిగా అందంగా అల్లరిగా నటుకట్టుగా ఉంటూ చూడండి 2 కాళ్ళు చాపుకొని ఎంత చక్కగా కూర్చున్నాడు మా బంగారు కృష్ణుడు, మా నెమలి పెంచి కృష్ణుడు. చూసారండి మా బాసురి బాసురి దేవికీ నందన్. ఇదిగో చూడండి కృష్ణుళ్ళు రాధలు అందరూ వచ్చి ఎంత చక్కగా చిన్న కృష్ణుడు ముందు పెద్దోళ్ళందరూ కూడా చక్కగా డాన్స్ చేస్తూ ఆట పాట చేస్తూ కృష్ణుడికి అలరిస్తున్నారనమాట. కృష్ణ అని అలరిస్తూ పాడుతూ ఆడుతూ చక్కగా ఎంత బాగుంది తెలుసండి. నిన్న కృష్ణాష్టమి రోజు అంటే నిండుగా ఉందండి ఇంట్లో నా సెలబ్రేషన్ అయితే. అంత చక్కగా ప్రతి ఒక్కటి కూడా చక్కగా చేసుకుంది. మా కృష్ణుడు కూడా చూడండి వాళ్ళందరూ డ్యాన్స్ వేస్తుంటే కనీసం ఏడలేదు కదా, వాళ్ళ దిక్కు చక్కగా చూస్తూ వెన్నముద్ద తినేస్తున్నాడు గింతో పట్టుకొని. చూస్తున్నారు కదండి, కనబడుతుందండి. చూడండి గింతను ఎంత చక్కగా పట్టుకొని మొత్తం గిన్నంతా నోటి దగ్గర పెట్టిస్తున్నాడండి మా కృష్ణుడు. పిల్లలందరూ చక్కగా డ్యాన్స్ వేస్తున్నాడు. కృష్ణుడు ఇప్పుడు 9వ నెల కదండి, నెక్స్ట్ ఇయర్ చూడండి వీళ్ళందరితో కూడా చక్కగా నిల్చొని డాన్సులు చేస్తాడనమాట మా కృష్ణబాబు. బంగార కృష్ణుడు, నెమలిపించి కృష్ణుడు, గోకుల్కా నంద్, యశోదాక దులారా, దేవికీగా ప్యారా
ఎన్ని పేర్లండి కృష్ణుడికి ఉన్నాయి తెలుసు కదండి. వాసుదేవా ఎన్నో పేర్లు పెట్టి పిలుస్తాం. చూడండి చక్కగా ప్రతి పిల్లలందరూ కింద కూర్చొని మా కృష్ణుడికేమో ఆనందిస్తారు, అంటే ఏమంటారు, ప్రేమ వాత్సల్యం అన్నీ చూపిస్తున్నారండి. చిన్న కృష్ణుడి దగ్గర పెద్దవాళ్ళందరూ రాధా కృష్ణులు అందరూ వచ్చి, ఇద్దరు రాధులు ముగ్గురు కృష్ణులు వచ్చి చక్కగా డాన్స్ చేస్తూ ఓహోహోహో. మా కృష్ణుడు కూడా ఆడుతాడు చూడండి. కొంచెం పోయాక వాళ్ళతో పాటు ఉంటాడు. చూడండి కృష్ణుడు యశోద మీద కూర్చున్నాడు. ఎలా కూర్చుని ఎంత చక్కగా ఫోటో తీయించుకుంటున్నాడు, ఇటు తీయించుకుంటున్నాడు. నువ్వే మాట్లాడు, అవు నువ్వేనా? చూసారు కదండి పక్క నుండి కృష్ణుడు ఊసులు ఎలాగాడుతున్నాడు మా చిన్న కృష్ణుడు. చూడండి కృష్ణుడికి ఎలాగా యశోద చెవులు పట్టుకుంటుంది. నన్ను కృష్ణ నువ్వు పింకితనం చేయకూడదు, అల్లరి చేయకూడదు, చక్కగా ఉండాలని. అలాగే కృష్ణుడికేమో ప్రేమ చూపిస్తుందండి వాళ్ళ తాత నాన్నమ్మతో. ఇక్కడ చక్కగా ఇక్కడ చూడండి, ఇది ఎవరో తెలుసండి? మా రాధారాణి అండి. మా ఇంటికి వచ్చింది రాధారాణి. ఈ రాధారాణి ఎంత అందంగా ఉన్నదంటే చూడండి ఎంత చక్కగా అలంకరించుకుందో. పట్టు లంగా పట్టు జాకెట్ వేసుకొని ఓని ఎంత చక్కగా తల మీద నుండి కప్పుకొని చూడండి పాపిడి చైన్ పెట్టుకొని చెవులోకి పాపిడి చైను, చేతికి దండకడియాలు. ఈ ఒక్క నిమిషం ఆగండి, చేతికి దండక. చూడండి ఎంత చక్కగా పువ్వులు పట్టుకొని ఆడుతుందో. ఎవరో చెప్పినట్టే అమ్మ అలా చెయ్యు అన్నట్టు తనకు తాను చూడండి చిరాకు వచ్చేస్తుంది అనమాట. మార్నింగ్ నుండి తనకు అలా అలంకరిస్తూనే ఉన్నాం కదండి ప్రతి ఒక్కటి. ఉదయం కృష్ణుడిలాగా అలంకరించినందుకు సాయంత్రం ఏమో రాధారాణిలాగా. ఓహోహో మా రాధారాణి చూడండి బ్లాక్ అండ్ వైట్లో ఎంత అందంగా ఉందో. ఇంకోటండి మా కృష్ణుడు వచ్చేసాడు. మా మనవడండి, మా పెద్ద మనవడు, తనేమో మా చిన్ని మనవరాలు. అన్న తమ్ముడు, అన్న చెల్లి అనమాట అండి. అన్న చెల్లి ఇంత బాండింగ్ కదండి మరి చెప్పడానికి కాదు. అన్నేమో చెల్లి కోదడు, చెల్లేమో అన్నం చూస్తే ప్రపంచాన్నే మర్చిపోయినట్టు ఇంకెవ్వరిని చూడదు. అలా అన్నీ దుక్కు చూసుకునే ఉండిపోద్ది. చున్నీ కప్పుతుంటే చూడండి వాళ్ళతో చెల్లికి చిరాకు అయిపోద్దని అలా అన్నీ ఎలాగ చున్నీ లాగేస్తున్నాడు చూసారండి. చున్నీ కప్పుతుంటే ఒప్పుకోకుంటున్నాడు అస్సలు. చిన్నీకి చిరాకు వచ్చేస్తుంది, చిన్నీకి బాగోదు అనేసి చూడండి చిన్నీకి ఎంత దగ్గర నుండి చూసుకుంటున్నాడు. అబ్బా ఎంత చక్కగా నవ్వుతున్నాడు కృష్ణుడు. చూడండి ఎంత ముద్దుగా వాళ్ళ చెల్లికి ఎంత చక్కగా అన్నీ చూస్తున్నాడండి. బాగా చిన్నీకి రెడీ చేశారా లేదా అని. ఇక్కడ చూడండి వాళ్ళ నాన్నమ్మ తాత చక్కగా రాధారాణిని పట్టుకొని ఫొటోస్ తీయించుకున్నాం. ఇక్కడ చూడండి ఇప్పుడు డ్యాన్స్. చూస్తున్నాడు చిన్న సరిగ్గుందా లేదా అనేసి. సాక్షాత్తు కృష్ణుడు రాధాలాగే ఉన్నారు కదండి ఇద్దరు కూడా, సత్యం. ఇక్కడ చూడండి వాళ్ళ నాన్నమ్మ ఇద్దరికి ఎత్తుకుని ఎంత చక్కగా ఫోటో తీసుకుంది. ఇక్కడ చూడండి అమ్మ ముగ్గురిది వచ్చింది ఫోటో లేదనుకున్నా. చూడండి ఎంత బాగుందో మా రాధారాణి. ఇక్కడ చూడండి ఇక్కడ కాంపిటీషన్ అండి తిండికి. ఇద్దరు కూడా అన్న తినేస్తున్నాడని చెల్లికి కూడా కావాలంట. పువ్వులు చూడండి సరిగ్గా లేదని చూస్తుంది, ఆలోచిస్తుందండి ఏం చెయ్యాలా అనేసి, ఏం డ్యాన్స్ చెయ్యాలా. ఇక్కడ చూడండి ఎంత. Thank you
for watching. So like, comment, share, subscribe to Bhuvi and Mimi. See you in the next video.